విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఇక మీదట వినబడదు అని కేంద్రం స్పష్టమైన సంకేతాలిచ్చింది. నిర్వహణ నిధుల కింద కేంద్రం 17,000 కోట్లు మంజూరు చేస్తామంటూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి గుడ్ న్యూస్ చెప్పింది. అఫీషియల్ గా ఈ రోజు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. రాజకీయ పరిస్థితి రోజురోజుకు మారుతున్న నేపథ్యంలో కూటమిలో బీజేపీ కూడా కీలకం కావడంతో ఇలాంటి పరిస్థితుల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది తమకే రివర్స్ గేర్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉండడంతో, అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా ఇప్పటికే దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేయడానికి రెడీగా ఉండడంతో వీటన్నింటి నుంచి ప్రస్తుతానికి తప్పించుకోవాలి అంటే ఒకే ఒక్క మార్గం, ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్ విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేయకుండా వెనక్కి తగ్గడమే శ్రేయస్కరం అని భావించి నిధుల విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతానికి ఆపరేషనల్ ఖర్చుల కోసం ప్యాకేజీ ప్రకటించి తర్వాత ఆ సంస్థను పూర్తి స్థాయిలో గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలను తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో తెలిపారు. ప్రస్తుతం విశాఖ ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నేసుల ద్వారా స్టీల్ తయారు చేస్తున్నారు. ప్లాంట్కు ఉన్న ఆర్థిక ఇబ్బందులతో ముడి పదార్థాలను సమకూర్చుకోవడం సమస్యగా మారుతోంది. దీంతో 2 బ్లాస్ట్ ఫర్నేసులనే నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో కొత్తగా 3 ఎలక్ట్రిక్ ఫర్నేసుల ఏర్పాటు కోసం నిధులు వెచ్చించే అవకాశం ఉంది. వీటన్నింటి కోసం ఒక్కోదానికి 2,500 కోట్ల నుంచి 3,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మూడింటికి 7,500 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. వీటి ద్వారా నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. లాంగ్ ప్రాడక్టులు, భవన నిర్మాణాలు, మౌలిక వస్తువుల రంగంలో అధికంగా ఉపయోగించే స్టీల్ను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. మరో 10,000 కోట్లను నిర్వహణ ఖర్చుల కోసం ఇచ్చే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా పలు ప్రత్యామ్నాయ మార్గాలను, అలాగే సెయిల్లో విలీనం చేయాలన్న డిమాండ్ని కూడా పరిశీలిస్తోంది. రుణాల నుంచి బయటపడేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్కు చెందిన 1,500 నుంచి 2,000 ఎకరాల భూములను ఎన్ఎండీసీకి విక్రయించే ప్రతిపాదనలు, బ్యాంకు రుణాల వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తిని పెంచేందుకు నిధులు కేటాయించాలన్న డిమాండ్ కార్మిక వర్గాల నుంచి రావడంతో ఫర్నేసులను తిరిగి ప్రారంభించాలని కేంద్రం నిధులు కేటాయించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల ఆత్మ గౌరవ పతాక. అయితే అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కూడా వాటా ఉండదు. 100% రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు చెందిందే. అయితే ప్రభుత్వంలో ఎన్డీఏ ఉండడంతో టీడీపీ ఒత్తిడి కారణంగా ప్రైవేటీకరణ ఆపేయాలని చెప్పడంతోనే ప్రస్తుతానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.